హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కూతుర్ల మాయమాటలు నమ్మి తాహతుకు మించిన అప్పులు చేసి కూతుర్లిద్దరిని అమెరికా పంపించారు తల్లిదండ్రులు. తీరా అమెరికా వెళ్ళి ఉద్యోగాల్లో చేరాక వారి స్వార్థం వారు చూసుకొని తల్లిదండ్రులను మర్చిపోయారు. కూతుర్ల కోసం చేసిన అప్పులు తల్లిదండ్రుల మెడకు చుట్టుకున్నాయి. కూతుళ్ల స్వార్థబుద్ధికి అప్పుల పాలై చివరికి భర్తను పోగొట్టుకున్న తల్లి తీసుకున్న నిర్ణయం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. జానకి, మంచినీళ్ళు ఇవ్వు అంటూ లోపలికి వచ్చి నీరసంగా కుర్చీలో వాలాడు ఆనందరావు. టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గబాల్న లేచి లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఆయన తాగిందాకా ఉండి ఖాళీ గ్లాసు తీసుకొని 2 క్షణాలు ఆయన వైపు చూసి మౌనంగా అక్కడి నుంచి కదిలి వంటగదిలోకి వెళ్ళిపోయి కాఫీ కలపసాగింది జానకి. ఈ మధ్య ప్రతిరోజు ఆనందరావు అలాగే నీరసంగా వస్తున్నాడు. ఆ విషయం గమనిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత. 60 ఏళ్ళు వచ్చిందాకా సర్వీసు చేసి బాధ్యతలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా ఆయన ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేయాల్సి రావడం విషాదం. ఇలాంటి విషాదం ఇంకోటి ఉందా అనిపిస్తుంటుంది ఆవిడకి. కాఫీ కలిపి తీసుకొచ్చి కాఫీ తీసుకోండి అంది. ఆనందరావు కళ్ళు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు. ఆవిడ టీవీ వాల్యూమ్ తగ్గించి ఆయనకు దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చుంది. ఆయన కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారు అని అడగాలని అనిపించినా అడగలేదు. కారణం ఆవిడకు తెలుసు కనుక. ఆయనైనా ఆవిడైనా ఆలోచించేది ఒకటే, ఈ జీవితం ఇంతేనా అని. సమాధానం లేని ప్రశ్న అయినా ఆ ప్రశ్న వాళ్ళ గుండెల్లోంచి పదే పదే ఓ బుల్లెట్లా దూసుకురావడం మాత్రం మానదు. ఖాళీ కప్పు తీసుకొని తిరిగి వెనక్కి వెళుతున్న జానకితో అన్నాడు, నీరసంగా ఉంది అని. జానకికి బాధగా అనిపించింది, దుఃఖం కూడా వచ్చింది. కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఉద్యోగం మానేయండి అనాలనిపిస్తుంది, కానీ మానేసి ఏం చేయను, అప్పు ఎలా తీర్చను అని ఆయన నవ్వే నవ్వు గుర్తొస్తుంది. ఆ నవ్వు ఆవిడ చూడలేదు, చూసి సహించలేదు. నిజమే, అప్పు ఎలా తీరుతుంది? 1 కాదు 2 కాదు 15 లక్షలు. ఉన్న 2 ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన ఆశయం. అందుకే ఇద్దరిని బీటెక్ చదివించాడు. ఎంటెక్ చేస్తే కానీ అమెరికాలో మంచి జాబ్ రాదు అని ఎంటెక్ చేస్తామంటే వాళ్లకు ఉద్యోగాలు వచ్చాక తీర్చుకునే కండిషన్ మీద బ్యాంకు రుణం తీసుకొని మరీ అమెరికా పంపించాడు. ఎంటెక్ అయిపోయిన 2 ఏళ్ల దాకా ఇద్దరికీ మంచి ఉద్యోగాలు దొరకలేదు. తండ్రిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా షూరిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడు. ఈలోగా గ్రీన్ కార్డు ఉన్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వచ్చు అని తండ్రికి నచ్చజెప్పి వాళ్ళు ప్రేమించిన కుర్రాలనే పెళ్లి చేసుకుంటామంటే ఇద్దరికి ఏడాది తేడాతో ఇంటి మీద లోన్ తీసుకొని ఘనంగా పెళ్లి చేశాడు. అనుకున్నట్టే పెద్దమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. అమ్మయ్య అనుకున్నాడు. ఆ పిల్ల కోసం చేసిన అప్పు తనే తీర్చుకుంటుందిలే అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తనది కాంట్రాక్ట్ ఉద్యోగం అని, కమిషన్ పోగా చాలా తక్కువ జీతం చేతికి వస్తుందని, మంచి ఉద్యోగం వచ్చాక తీరుస్తాను అంది. మరికొంతకాలానికి చిన్నమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమే కావడంతో పెద్దమ్మాయి పాడిన పాటే పాడింది. ఆనందరావుకి రిటైర్మెంట్ వయసు దగ్గరకు వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది. వాళ్ళ చదువు కోసం చేసిన అప్పు, ఇంటి మీద పెళ్ళిళ్ళకు చేసిన అప్పు, వడ్డీ కడుతున్నా కూడా ఎక్కడా తరుగుతున్న ఆనవాళ్లు కనపడలేదు. 5 ఏళ్ళు దాటినా ఎంత అప్పు తీసుకున్నాడో అంతా అలాగే కనిపిస్తోంది. రోజులు గడిచిపోతున్నా కూడా ఇద్దరిలో ఎవరు కూడా వాళ్ళ చదువుల కోసం తీసుకున్న బ్యాంకు రుణం గురించి మాట వరుసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం ఆనందరావుకి బాధ కన్నా ఆశ్చర్యాన్ని కలగజేయసాగింది. చూసి చూసి తనే ఓసారి గుర్తు చేశాడు. ఏమ్మా, మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి, గుర్తుందా? నేను వడ్డీ కడుతున్నాను ప్రతీ నెల అన్నాడు. తీరుద్దాం నాన్న. ఏంటో మా సంపాదన అంతా ట్యాక్స్ కట్టడానికి, క్రెడిట్ కార్డు కట్టడానికి సరిపోతుంది. జీతాలు సరిపోవడం లేదు. అందుకే ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకోలేదు అంది పెద్దమ్మాయి. దాదాపు చిన్న కూతురు కూడా అదే అంది. అవునేమో, దేశం కాని దేశంలో వాళ్ళ సమస్యలు ఏంటో నాకేం తెలుసు అనుకున్నాడు.
సరేలే, ముందు అప్పు తీర్చేస్తే తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు. లేకపోతే ఈ వడ్డీ చక్రవడ్డీ అయ్యి అసలు మించిపోయేలా ఉంది అనుకుంటూ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో 2 అప్పులు తీర్చేశాడు. మరికొంత అప్పు ఉన్నా దాదాపు తీరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అప్పు తీరింది, కానీ అద్దె ఇంట్లో బతకాల్సి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మిగిలింది. అయినా కూతుర్లు తనకి ఇల్లు కొనిస్తారని ఆశ, నమ్మకం ఆయన్ని వదల్లేదు. ఈలోగా రిటైర్ అయిపోయాడు. ఆ సందర్భంగా కూతుళ్ళు అల్లుళ్ళు అమెరికా నుండి వచ్చారు. ఆడంబరంగా పెద్ద ఎత్తున షష్ఠిపూర్తి రిటైర్మెంట్ ఫంక్షన్ చేశారు. తల్లిదండ్రులకి ఖరీదైన బట్టలు, ఉంగరాలు, బంగారు ఉంగరాలు కొనిచ్చారు. అందరూ అదృష్టవంతుడివోయ్, పిల్లలు రత్నాలు అన్నారు. ఆనందరావు పొంగిపోయాడు. నా పిల్లలు నిజంగానే రత్నాలు అనుకున్నాడు. 10 రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ 2 అమ్మాయిలు తండ్రితో చిరాగ్గా అన్నారు. ఇదేమిల్లు నాన్న, అస్సలు బాగాలేదు. పాత ఇల్లు, ఈ బాత్రూమ్ ఏంటి, ఈ పెచ్చులోడిపోతున్న గోడలేంటి, ఇలాంటి ఇంట్లో ఉండటం ఏంటి అసహ్యంగా. ఇల్లు మారండి, మంచి ఫ్లాట్లోకి వెళ్ళండి అని అన్నారు. నిజమే, అమెరికా పిల్లలు ఉండే ఇల్లు కాదు, అమెరికా పిల్లల తల్లిదండ్రులు ఉండే ఇల్లు అంతకన్నా కాదు అనుకున్నాడు. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి, పైగా పుట్టిన దగ్గర నుంచి ఏనాడు అద్దె ఇంట్లో ఉండని ఆనందరావుకి ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండటం నామోషిగా అనిపిస్తుంది. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో రుణశేషం పోగా మిగిలిన 25 లక్షలకి పెన్షన్ మీద మరో 15 లక్షలు అప్పు చేసి 2 కలిపి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. అపార్ట్మెంట్ తీసుకున్నాను, మీకు నచ్చిందా అంటూ పిల్లలిద్దరికీ బ్రోచర్స్ ఫోటోలు పంపించాడు. చాలా మంచి పని చేస్తున్నావు నాన్న, తప్పకుండా తీసుకో అన్నారు ఇద్దరు. నెలకి 20,000 ఈఎంఐ కట్టాలి, ఎలా తీరుస్తారు అని ఆయన నిర్ణయానికి విస్తుపోతూ అడిగింది జానకి. బంగారం లాంటి 2 ఆడపిల్లల్ని అమెరికాలో పెట్టుకొని ఈ అనుమానమేంటి పిచ్చిదానా అన్నారు దర్పంగా. అంటే వాళ్ళు కడతారనా మీ ఆశ? వాళ్ళు సరే అన్నారా? వాళ్ళలో ఎవరు కడతారు? పెద్దదా చిన్నదా? ఏమీ తెలుసుకోకుండా మీరు ఇంత సాహసం చేయడం బాగాలేదు. ముందు వాళ్ళతో మాట్లాడండి అంది జానకి. అబ్బా, నీకన్నీ అనుమానాలు జానకి. ఉన్న ఇల్లు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు తాలూకా అప్పు తీర్చడానికేగా అమ్మేశాను. ఆ విషయం వాళ్లకు తెలియదా? మనం అద్దె ఇంట్లో ఉంటే వాళ్ళకి మాత్రం బాధగా ఉండదా అన్నాడు ఎంతో నమ్మకంగా. బాధ ఉండటం వేరు, బాధ్యత తీసుకోవడం వేరు. నా మాట విని రాత్రికి వాళ్ళిద్దరితో మాట్లాడండి అంది ఖచ్చితంగా. ఆవిడ పోరు పడలేక ఆ రాత్రి ఫోన్ చేసి, మీ అమ్మ ఇట్లా అంటోంది, మీ సమాధానం ఏంటమ్మా అని అడిగాడు పెద్దమ్మాయిని. అదేంటి నాన్న, అసలు అనుమానం ఎందుకు వచ్చింది అమ్మకి అంది. అందుకే చూసావా నా కూతురు అన్నట్టు దర్పంగా చూశాడు భార్య వైపు. మర్నాడు చిన్నమ్మాయితో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని 2 రోజుల్లో లోన్కి అప్లై చేయడం, ఉన్న డబ్బులో కొంత అడ్వాన్స్ ఇవ్వడం చేశాడు. త్వరలోనే ఇల్లు కొనడం, గృహప్రవేశం చేయడం జరిగింది. కూతుళ్ళకి అల్లుళ్ళకి కొరియర్లో ఫోటోలు, ఖరీదైన కానుకలు కూడా పంపించాడు. అప్పటికి బ్యాంకు బ్యాలెన్స్ 1,30,000 ఉంది. నెలకి 20,000 చొప్పున మొదటి 2 నెలల ఈఎంఐ తనే కట్టాడు. 1,30,000 కాస్త 90,000కి చేరింది. 3వ నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు. 1 నెల నువ్వు, 1 నెల చెల్లాయి కడతారా, లేక ప్రతి నెల చెరిసగం కడతారా? నేను ఇప్పటికే 2 నెలలు కట్టేశాను అని అడిగాడు. చెప్తాను నాన్న, ఒకసారి చెల్లాయితో ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను అంది. నెల దాటినా ఇద్దరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. మరో 20,000 కట్టి మళ్ళీ ఫోన్ చేశాడు. సారీ నాన్న, చాలా బిజీగా ఉన్నాను, ఆయనతో మాట్లాడలేదు అంది పెద్దమ్మాయి. అక్క నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు నాన్న, నేను మాట్లాడి చెప్తాలే అంది చిన్నమ్మాయి. మరో నెల గడిచింది. బ్యాంకు బ్యాలెన్స్ చిక్కిపోతుంది జానకి అన్నాడు. పెళ్ళయ్యాక ఆడపిల్లలు మన పిల్లలు కాదు, వాళ్ళ మీద మనకేమీ హక్కులు ఉండవు. మనకి ఏం చేయాలన్నా వాళ్ళ భర్తల అనుమతి కావాలి అంది. కానీ వాళ్ళు ఆధునిక యువతులు జానకి అన్నాడు ఆనందరావు. అమ్మాయిలు ఆధునికులు అయినా సాంప్రదాయాలు ఆచారాలు ఆధునికం కాదు కదా అని జానకి అంటే విస్తుపోయాడు ఆనందరావు. జానకి అన్నట్టే జరిగింది. మేము కూడా ఇక్కడ ఇల్లు కొనాలనుకుంటున్నాం నాన్న.
పైగా మా అత్తగారు వాళ్ళు వాళ్ళ ఇల్లు రీమోడల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి డబ్బు పంపాలి. ఇప్పుడు మీకు కూడా పంపాలి అంటే కష్టం నాన్న. చూద్దాంలే, మెల్లిగా నేను చెల్లాయి మా వాళ్లకు తెలియకుండా ఎంతో కొంత పంపిస్తాం. ఈలోగా నువ్వు కడుతూ ఉండు అంది పెద్దమ్మాయి. నిన్ననే మేము కూడా అగ్రిమెంట్పై సంతకం చేశాం నాన్న. బోలెడంత అప్పు, దాదాపు 3 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. ఆయన ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్కి కారు, అపార్ట్మెంట్ కొన్నారు. ఇంకా నీకు పంపించడం అంటే కష్టం. ఆయన కూడా ఒప్పుకోరు అంది చిన్నమ్మాయి. స్థానువైపోయాడు ఆనందరావు. అవమానంతో దహించుకుపోయాడు. వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు కొనవచ్చు, కార్లు కొనవచ్చు, కానీ వీళ్ళు మాత్రం తనకి డబ్బు పంపడానికి భర్తల అనుమతి కావాలా? వాళ్ళు ఒప్పుకోరా? ఏంటి దౌర్భాగ్యం? తనేం పాపం చేశాడు? అదే అన్నాడు భార్యతో. ఇదేంటి జానకి, మగపిల్లల తల్లిదండ్రులు కొడుకుల దగ్గర హక్కుగా అన్నీ పొందవచ్చా? మనకి ఆ హక్కు లేదా? ఇదేమి అన్యాయం అన్నాడు. న్యాయం సంగతి నాకు తెలియదు, కానీ ఇదే లోకరీతి. ఆడపిల్లలు పెళ్ళి అయ్యే వరకే మన పిల్లలు. పెళ్ళి తర్వాత వాళ్ళ సంసారం, వాళ్ళ జీవితం అంతా వేరు. వాళ్ళు పరాధీనులు అంది జానకి. అదేంటి జానకి, మన పిల్లలు కూడా వాళ్ళ భర్తలతో సమానంగా లక్షలు సంపాదిస్తున్నారు. మనం వాళ్ళ కోసం అప్పు చేసి అన్నీ కోల్పోయి మరీ చదివించాం. వాళ్ళు గొప్పగా బతకాలని నేను వాళ్ళని అంత కష్టపడి ఉన్నత స్థితికి తీసుకురావడం తప్ప జానకి అన్నాడు. జానకి ఏమీ చెప్పలేకపోయింది. ఇదేనా నా జీవితం అని తట్టుకోలేని మనోవేదన, భరించలేని ఆర్థిక సమస్యలతో ఆనందరావు యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. నెలకి 20,000 జీతంతో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం దొరికింది. కానీ చాలా దూరం వెళ్ళాలి. అయినా తప్పదు. వద్దని చెప్పాలనుకుంది జానకి. కానీ కళ్ళ ముందు అప్పులు కనిపిస్తుంటే ఎలా కాదనగలదు? 7 నెలలు గడిచిపోయాయి. మనోవేదనతో, వయసు అనుమతించని శారీరక శ్రమతో ఆనందరావు ఆరోగ్యంలో మార్పు వస్తోంది. రోజురోజుకి నీరసిస్తున్నాడు. మధ్య మధ్యలో ఆగని దగ్గు, నడున్నొప్పి. అతని పరిస్థితి చూస్తుంటే జానకికి కన్నీరాగలేదు. బలవంతంగా దుఃఖమంచుకొని నడుముకి ఏదైనా బామ్ రాయనా అని మృదువుగా అడిగింది. ఆయన సరే అంటూ అటుపక్కకి తిరిగాడు. లోపలికి రండి, కుర్చీలో ఎందుకు, లోపల పడుకుందురు గాని అంది. ఓపిక లేదు జానకి, కాసేపు ఇలాగే ఉండని. ఒకేసారి డిన్నర్ అయ్యాక లోపలికి వస్తాను అన్నాడు. జానకి లోపలికి వెళ్ళి చపాతీలకి పిండి తడిపింది. ఫ్రిడ్జ్లో తరిగి ఉంచిన ఆకుకూర తీసి పోపేసింది. రాగిజావ కాచింది. మధ్య మధ్య భగవంతుడా నా భర్తను కాపాడు అని వేడుకుంటూ వంట పూర్తి చేసింది. సమయం 8:30 అయ్యింది. ఆనందరావు ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు. అతని దగ్గరికి వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్నాడు. లేపాలి అనిపించలేదు జానకికి. ఈయనకి తిండి కన్నా విశ్రాంతి ముఖ్యమనుకుంది. కానీ తిరిగి తెల్లవారి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తిండి కూడా ముఖ్యమే అనుకుంది. అంతలో జానకి అన్నగారు నారాయణ లోపలికి రావడంతో రా అన్నయ్య అంటూ ఆహ్వానించింది. అక్కడికి కొంచెం దూరంలో అతని ఇల్లు. వారానికి 2 సార్లు వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచి చెడు మాట్లాడి వెళ్తుంటాడు. ఏమ్మా వేళగాని వేళ పడుకున్నాడు ఏంటి బావా అని అడిగాడు. ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చారు, పడుకున్నారు అంది జానకి. ఏమి ఆఫీసో, ఇంతకాలం చేసింది చాలేదా? ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణారామ అంటూ కాలక్షేపం చేయక అన్నాడు. అదోలా నవ్వింది జానకి. నువ్వలా నవ్వకు, నాకు ఒళ్ళు మండుతుంది. ఏమైందంట వాళ్ళకి? ఎందుకు డబ్బు పంపడం లేదు అని అడగంది అమ్మైనా పెట్టదు. ఫోన్ చేయండి అన్నాడు. వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, పోనీలే అన్నయ్య అంది జానకి. ఏం సమస్యలు వాళ్ళకి? ఇల్లు కొనుక్కోవడమేగా. వాళ్ళ అప్పులు కోట్లలో ఉంటాయి. దాని ముందు మీ అప్పు ఎంత? తిప్పి తిప్పి కొడితే ఏడాది పాటు చెరో $500 పంపిస్తే ఎంతలో తీరుతుంది అన్నాడు. అంత ఎక్కడి నుంచి తెస్తారన్నయ్య ఆడపిల్లలు? ఏంటమ్మా ఆడపిల్లలు? ఆడపిల్లలని చదువులు చెప్పించకుండా వదిలేసావా? మీ రెండో అల్లుడు తల్లిదండ్రులకు ఇన్నోవా కారు కొనిచ్చాడు. ఆ మధ్య భువనగిరి దగ్గర 500 గజాల స్థలం కొన్నారు. ఆయన రిటైర్ అయ్యాడు. మీ ఆయన కన్నా చిన్న ఉద్యోగమే. ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్ళకి? అవన్నీ మనం అడగగలమా అన్నయ్య? మన సంస్కృతి సాంప్రదాయాలు ఆడపిల్లల సొమ్ము తినకూడదనిగా చెబుతున్నాయి అంది జానకి. గాడిద గుడ్డేం కాదు,
ఏమీ ఆడపిల్లని సరిగ్గా పెంచలేదా? ఏం లోటు చేశారు? ఈ రోజుల్లో ఆడ మగ తేడాలేం లేవు. హక్కులు ఇద్దరికీ ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఇద్దరూ పంచుకోవాలి. అయినా కొడుకైనా కూతురు అయినా మీకు ఉన్నది వాళ్ళే. మీ కష్టసుఖాలు వాళ్ళుగాక ఎవరు చూస్తారు? అంతా మీ చేతకానితనంలే. ఫోన్ నెంబర్ ఇవ్వు, జాడిస్తా అని. ఏం ఈ ఇల్లు మీరు కరిగించుకొని తింటారా, కట్టుకుపోతారా? మీ తదనంతరం వాళ్ళకేగా దక్కేది. ఆ జ్ఞానం వాళ్ళకన్నా ఉండాలి, వాళ్ళ భర్తల కన్నా ఉండాలి. ఆవేశంగా అంటున్న నారాయణ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నెమ్మదిగా అంది జానకి. పోనీ అన్నయ్య, వద్దులే. రేపు శనివారం తీరుబడిగా ఉంటారుగా, అప్పుడు నేను మాట్లాడతాలే. ఆయన అసలే మనోవ్యాధితో ఉన్నారు. ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించిన చెల్లెలి వైపు బాధగా చూశాడు నారాయణ. సరేలే, వెళ్ళొస్తాను మరి అంటూ లేవబోతున్న నారాయణ ఆనందరావు ఆవలిస్తూ లేవడంతో తిరిగి కూర్చున్నాడు. ఎంతసేపు అయింది నారాయణ వచ్చి అని అడిగాడు. 10 నిమిషాలేలే. ఏంటి ఎటుగాని వేళ పడుకున్నారు అని అడిగాడు నారాయణ. బాగా అలసిపోయాను. చాలాసేపు పడుకున్నానా జానకి అని అడిగాడు. లేదులేండి, లేచి మొహం కడుక్కోండి, కాస్త అలసట తీరుతుంది అంది జానకి. వెళ్తున్నా అంటూ లేచిన నారాయణతో భోజనం చేసి వెళ్ళన్నయ్యా అంది. లేదులేమ్మా, మీ వదిన వంట చేసి ఉంటుందిగా, తినకపోతే గొడవ చేసేస్తుంది. వస్తాను మరి. వస్తాను బావగారు అంటూ నారాయణ వెళ్ళిపోయాడు. జానకి నిట్టూర్చింది. ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎప్పటికీ సర్వాధికారాలు ఉంటాయి, కానీ పుట్టింటి వారి పట్ల బాధ్యతలు ఉండవు. ఆడపిల్లల సంపాదన పుట్టింటి వాళ్ళు ఆశించకూడదు. ఇది న్యాయమేనా అన్న ఆలోచన కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకు రాకూడదు అని అనుకుంది. మరో 10 రోజులు గడిచాయి. ఆనందరావు ఆ రోజు ఆఫీస్ నుంచి జ్వరంతో వచ్చాడు. జానకి ఆందోళనకి అంతు లేకుండా పోయింది. వడలిపోయి వచ్చిన భర్త ఒంటి మీద చెయ్యి వేసేసరికి అప్పుడే అట్లు వేసిన పెనంలా మండిపోతుంది. గబగబా నారాయణకి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురమ్మని ఆనందరావుని పడుకోబెట్టి తడిగుడ్డతో ఒళ్ళు తుడిచింది. నారాయణ డాక్టర్ని తీసుకొచ్చాడు. వైరల్ ఫీవర్ అని ఇంజెక్షన్లు చేసి మందులు రాసిచ్చాడు డాక్టర్. నారాయణ మందులు, గ్లూకోజ్ వగైరా తీసుకొచ్చి ఇచ్చి ఆనందరావు పరిస్థితికి కళ్ళ వెంబడి నీళ్లు కారుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 3 రోజులు దాటినా జ్వరం తగ్గలేదు. జానకి నిద్రాహారాలు మాని చూసుకుంటుంది భర్తని. నారాయణ రోజు 2 పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు. 4వ రోజు ఆనందరావు మూసిన కన్ను తెరవలేదు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న జానకి గట్లు తెగిన గోదావరి అయ్యింది. నారాయణ అంబులెన్స్ తీసుకొచ్చి ఆనందరావుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పరిస్థితి సీరియస్గా ఉందని ఐసీయూలో పెట్టారు. నారాయణ ఆ రాత్రే మేనకోడలు ఇద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరు ఫోన్లోనే బోరుమన్నారు. మామయ్య, నాన్నని మంచి హాస్పిటల్లో చూపించు అన్నారు ఏడుస్తూ. తెల్లారేసరికి ఆనందరావు శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. కన్నీళ్ళకి ఆకారం వస్తే జానకిలా ఉంటుందేమో అనిపించింది. పిల్లలకి ఫోన్లు వెళ్ళాయి. 3వ రోజుకి అందరూ వచ్చారు. యథావిధిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళు వెళ్ళే రోజు దగ్గరికి వచ్చింది. నారాయణ మేనకోడళ్ళని వాళ్ళ భర్తల్ని సమావేశపరిచాడు. మీ నాన్న మీ చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం చేసిన అప్పులు ఇల్లు అమ్మి తీర్చాడు తెలుసా అని అడిగాడు. ఆడపిల్లలు మాట్లాడలేదు, కళ్ళు తుడుచుకున్నారు. అల్లుళ్ళు తల ఊపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకొని ఆ వడ్డీతో తన పెన్షన్తో చీకు చింత లేకుండా బతకాల్సిన వయసులో ఉన్న డబ్బుకి మరింత అప్పు చేసి ఇల్లు కొనుక్కొని ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఉద్యోగం చేశారు తెలుసా అడిగాడు నారాయణ సూటిగా చూస్తూ. అవును, నాన్న తప్పు చేశాడు, తొందరపడ్డాడు అంది పెద్దమ్మాయి. అసలు నాన్న ఈ వయసులో మళ్ళీ ఉద్యోగం చేయడమేంటి? అమ్మైనా వద్దని చెప్పాల్సింది అంది చిన్నమ్మాయి. మామయ్య గారు తప్పు చేశారు. హాయిగా వడ్డీ పెన్షన్ కలిపి మంచి ఇల్లు అద్దెకు తీసుకొని ఎంజాయ్ చేయాల్సింది. అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవడం, అది తీర్చడానికి అవస్థపడటం రాంగ్ డెసిషన్ అన్నారు అల్లుళ్ళు. అయ్యిందేదో అయ్యింది, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన పోయాడు. మీ అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఆవిడ తిండి బట్ట గడిచిపోతాయి. మరి ఇంటి మీద అప్పు తీరడం ఎలా? మీలో ఎవరు తీరుస్తారు? సూటిగా విషయంలోకి వచ్చాడు నారాయణ. ఇప్పుడు ఎందుకండి ఆ ఇల్లు? అమ్మేసేయండి అన్నాడు చిన్నల్లుడు.
అదేంటి బాబు, ఇల్లు అమ్మి ఆవిడ ఎక్కడుంటుంది? అయినా రేపు ఆవిడ తదనంతరం మీ భార్యలకేగా వచ్చేది అన్నాడు. ఆ, ఇప్పుడు ఆ ఇల్లు మాకు రావడం కోసం ఎదురు చూస్తామా? మా డైనింగ్ ఏరియా అంతా లేదు, ఇల్లంతా కలిపిన మేమేం చేసుకుంటాం? అయినా మీ మేనగోడలికి 5వ నెల వచ్చింది. ఎలాగో తన డెలివరీకి అత్తయ్య గారిని పిలిపించాలి అనుకున్నాం. బ్యాడ్ లక్, ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే, జరిగేదాన్ని ఆపలేమనుకోండి. కాకపోతే ఆవిడ మరో 2 నెలల్లో మా దగ్గరికి రావాల్సిందే అన్నాడు పెద్దల్లుడు. అన్నయ్య చెప్పేది నిజమే. మేము కూడా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నాం. అత్తయ్య గారు ఏడాదికి కనీసం 6 నెలలు మాలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండాల్సిందేగా. అందుచేత ఇల్లు అమ్మి లోన్ తీసేసి ఆవిడకి ఏదైనా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడండి రెంట్కి. జస్ట్ చిన్న షెల్టర్ కోసమేగా అన్నాడు చిన్నల్లుడు. నారాయణ రక్తం మరిగింది. చెల్లెలి వైపు చూశాడు. చలనం లేని దానిలా ఎటో చూస్తూ కూర్చుంది జానకి. అవును మామయ్య, అమ్మ ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తుంది? మనవళ్ళను మనవరాలను చూసుకుంటూ మా దగ్గరే ఉంటుంది. గ్రీన్ కార్డ్ వచ్చిందనుకో, అక్కడే ఉండొచ్చు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటుంది. హాయిగా కాలక్షేపం అయిపోతుంది. మాకు కూడా అమ్మ ఉండి వండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటుంటే నిశ్చింతగా ఉంటుంది కూడా అంది పెద్దమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ. నాన్న ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నా కడుపులోనో అక్క కడుపులోనో మళ్ళీ పుడతాడు. ఆ రకంగా నువ్వు నాన్నని చూసుకోవచ్చు అంది చిన్న కూతురు. మేము వెళ్ళగానే పేపర్స్ పంపిస్తామత్తయ్య, వీసా వచ్చేస్తుంది. మీరేం వరి అవ్వకండి అన్నారు అల్లుళ్ళు. నువ్వేమంటావు జానకి అని అడిగాడు నారాయణ. అమ్మ ఏమంటుంది మామయ్య, మనం నిర్ణయించాల్సిందే. తనకేం తెలుసునని అంది పెద్దమ్మాయి. ఇల్లు అమ్మేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ సంతకాలకి రావాలేమో. ఇప్పుడు ఆ సంతకాలేవో తీసుకోండి బాబాయ్ గారు అన్నాడు చిన్నల్లుడు. నిజమే, తండ్రి ఆస్తి కదా, అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలి. అందులో వీళ్ళకి భాగం ఉంటుందిగా అన్నాడు పెద్దల్లుడు. అలా అయితే డాక్యుమెంట్ తెప్పించు మామయ్య, ఓ పని అయిపోతుంది అన్నారు కూతుర్లు ఇద్దరు. నారాయణ జానకి వైపు చూశాడు. ఆమె నిశ్చలంగా అలాగే కదలకుండా కూర్చుంది. చేసేది లేక నారాయణ లాయర్ని కలిసి పరిస్థితి తెలియజేశాడు. ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లల సంతకాలు చేయాలండి అన్నారాయన. డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన్ని కూడా వెంటబెట్టుకొని వచ్చాడు నారాయణ. మళ్ళీ అందరూ సమావేశమయ్యారు. ఏమ్మా, ఈ నిర్ణయం మీకు అంగీకారమేనా అని అడిగాడు లాయర్ జానకిని ఉద్దేశించి. ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుళ్ళ వైపు చూసింది. ఇల్లు అమ్మడమే సొల్యూషన్ అంది పెద్ద కూతురు. ఆవిడ కూడా ఒక మాట చెప్పాలమ్మా అన్నాడు లాయర్. చెప్పమ్మా అంది పెద్ద కూతురు మళ్ళీ. అల్లుళ్ళు ఆవిడ వైపు అసహనంగా చూశారు. ఈవిడ ఏమీ మాట్లాడదేంటి అన్నట్లు. జానకి నెమ్మదిగా అంది, ఇల్లు అమ్మవద్దన్నయ్యా అని. ఒక్కసారి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు ఆమె వైపు చూశారు అందరూ. ఒక విధంగా నారాయణకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందం కలిగించింది. ఈ పిచ్చిది కూతుళ్ళు ఏం చెబితే అదే చేసేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు. అవునన్నయ్య, ఇల్లు అమ్మొద్దు. మరోసారి నెమ్మదిగా అయినా ఖచ్చితంగా అంది. అయినా ఏం చేసుకుంటావమ్మా ఇల్లు? నువ్వేమీ ఇక్కడ ఉండిపోతావా? ఎలాగో 2 నెలలు అయ్యాక నా దగ్గరకు రావాలిగా అంది పెద్ద కూతురు అసహనంగా. తల అడ్డంగా ఊపుతూ, లేదమ్మా, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను. అప్పు ఎలా తీర్చాలి అనేది నా సమస్య కాబట్టి దాని గురించి తర్వాత ఆలోచిస్తాను అంది. ఏంటి, మా దగ్గరకు రావా? మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు అని అడిగారు కూతుళ్ళు. ఆవిడ అదోలా నవ్వింది. మీ దగ్గర బోలెడంత డబ్బుంది. ఆ డబ్బు ఇస్తే ఎంతోమంది ఆయాలు దొరుకుతారు. ఇండియా నుంచి చాలామంది మీ దేశాలకు వస్తున్నారని విన్నాను. పిలిపించుకోండి, నేను మాత్రం రాను. ఇప్పటిదాకా మీకోసం చేసింది చాలు. మీకోసం బతికాం, మీకోసం నవ్వాం, మీకోసమే అన్నీ చేశాం. అలా చేసి చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆవిడ స్వరం వణికింది. కానీ నేను ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నా కోసం బతుకుతాను. సమస్య నాది, పరిష్కారం నాది. మీరు ఎవరు నా కోసం బాధపడకండి. ఆడపిల్లలైనా ఉన్నత చదువులు చదువుకొని ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో, స్వతంత్ర భావాలతో, ఉన్నతమైన వ్యక్తిత్వంతో బతకాలని నా భర్త మిమ్మల్ని శక్తికి మించి చదివించారు. మీ మీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తనే సెక్యూరిటీ సంతకం చేశారు.
ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంకు అధికారులతో చెబితే అందుకు నేను హామీ అంటూ భరోసా సంతకం చేశారు. అదే ఆయన పాలిట శాపం అయ్యింది అని కళ్ళు తుడుచుకుంటూ లాయర్ వైపు తిరిగింది జానకి. లాయర్ గారు, ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమభాగం ఉండాలనే మీ చట్టం బాధ్యతల్లో సమానత్వం ఉండాలని చెప్పలేదా అని అడిగింది. లాయర్ తెల్లబోయి చూశాడు. ఒకవేళ అలాంటి చట్టం ఉంటే అదేమిటో ఐపీసీ సెక్షన్తో సహా వీళ్లకు చెప్పండి. నా కోసం కాదు, భవిష్యత్తులో వీళ్ళకి అవసరం వస్తుందేమో, అందుకే దయచేసి చెప్పండి అని 2 చేతుల్లో మొహం దాచుకొని లోపలికి వెళ్ళిపోయింది జానకి. తన మొహంలో కళ్ళల్లో వెల్లివిరుస్తున్న వెలుగు ఎవరికీ కనిపించకుండా మొహం తిప్పుకున్నాడు నారాయణ. నిర్ఘాంతపోయి చూస్తున్న ఆడపిల్లల చేతుల్లోంచి డాక్యుమెంట్స్ తీసుకొని బయటకు నడిచాడు లాయర్. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.